డాక్టర్ కేశవ్ బి గవాన్కర్ సాయిబాబా వారిని స్వయంగా దర్శించి బాబావారి అనుగ్రహం పొందిన గొప్ప భక్తుడు. ఆయన శీలది అనే పుస్తకం రాశారు. షిరిడి సంస్థానం ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసింది. ఈ పుస్తకం బాబావారి హిస్టరీకి సంబంధించి ఒక ఫస్ట్ హ్యాండ్ ఎవిడెన్స్గా తీసుకోవచ్చు. దీని ప్రకారం బాబా మసీదులో నివసించడం ప్రారంభించిన తొలి రోజుల నుండే రామనవమిని బాబావారు జరుపుకునేవారు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసని ఈ పుస్తకం చెబుతోంది. ఆ రోజు మసీదును అంటే ద్వారకామాయిని మొత్తం బాబావారే స్వయంగా కడిగి శుభ్రం చేసేవారు. మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ఆయన కొద్దిగా నూనె కొని తెచ్చి కొన్ని దీపాలు వెలిగించేవారు. మిగిలిన డబ్బుతో ఆయన కొంత గులాల్ అంటే ఎండిన కుంకుమ పౌడర్ని కొనేవారు. ఆ తర్వాత దానిని ఆయన మొదట కొంత దునికి సమర్పించి దానిని తన తలపై పెట్టుకునేవారు. తర్వాత ద్వారకామాయికి 3 మెట్లు ఉంటాయి కదా, ప్రతి మెట్ల మీద ప్రతి మూలలోనూ కొంత ఈ గులాలను పూసి చివరిగా ద్వారకామాయి గుమ్మానికి కూడా కొంత పూసేవారు. ఇక ఆ తర్వాత భక్తులు షిరిడీకి తరలి రావటం ప్రారంభించినప్పుడు వారు సభామండపంలో కథ కీర్తనలు జరిపించి రాముని జననం గురించి వివరించేవారు. అనంతరం బాబావారు పేడాలు మిఠాయిలు పంచిపెట్టేవారు. సాయి బంధువులారా, బాబావారి చరిత్రలో వెలుగులోకి రాని ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని విత్ ప్రూఫ్ మీకు అందించటమే ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యం. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, తోటి సాయి బంధువులకు షేర్ చేయండి. జై సాయిరామ్, జై భారత్.